బ్రిటిష్ ఇండియా టైంలో ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది పర్మనెంట్ సిస్టమ్. దీన్ని జమీందారీ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. 1793లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని డిజైన్ చేసింది సర్ జాన్ షోర్, ఇంట్రడ్యూస్ చేసింది కార్న్ వాలిస్. ఈ జమీందారీ సిస్టంలో జమీందారికి బ్రిటిష్ వారికి మధ్య ఒక ఒప్పందం ఉండేది. ఈ ఒప్పందం ప్రకారం జమీందార్స్కి కంప్లీట్గా భూ హక్కులు కల్పించబడ్డాయి. దీని ప్రకారం జమీందార్స్ పీసెంట్స్ అంటే రైతుల నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేసి బ్రిటిష్ వారికి పే చేసేవారు. ఇలా పే చేసినందుకు జమీందారు 1/11 వంతు తనతో ఉంచుకొని 10/11 వంతుని బ్రిటిష్ వారికి పే చేసేవారు. అంటే ఇక్కడ జమీందార్స్ మిడిల్ మెన్గా పనిచేసేవారు. అందుకే పర్మనెంట్ సిస్టమ్ని జమీందారీ సిస్టమ్గా పిలిచేవాళ్ళు. దీన్ని జమీందారీ సిస్టంలో హెరిడిటరీగా ఇచ్చేవారు. అంటే భూమి హక్కుల్ని వారసత్వంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి జమీందారులు ఇచ్చేవారు. అండ్ నెక్స్ట్ రైతువారీ సిస్టమ్. ఈ రైతువారీ సిస్టంలో జమీందారీ సిస్టమ్ లాగా మిడిల్ మెన్ ఎవ్వరూ ఉండేవారు కాదు. పీసెంట్స్ అంటే రైతులే డైరెక్ట్గా బ్రిటిషర్స్కి ట్యాక్స్ని పే చేసేవారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్యాక్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. డ్రై ల్యాండ్స్కి 50% అండ్ వెట్ ల్యాండ్స్కి 60% వరకు ట్యాక్స్ని పే చేయవలసి వచ్చేది. ఈ రైతువారీ సిస్టమ్ని బాంబే అండ్ మద్రాస్లో 1820లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని డిజైన్ చేసింది సర్ థామస్ మన్రో విత్ హెల్ప్ ఆఫ్ రీడ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ హేస్టింగ్ టైంలో. అండ్ నెక్స్ట్ పంజాబ్ అండ్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో మహల్వారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మహల్వారీ సిస్టమ్ అనేది రైతువారీ సిస్టమ్ అండ్ పర్మనెంట్ సిస్టమ్కి మిక్స్డ్గా ఇంట్రడ్యూస్ చేశారు. జమీందారీ సిస్టంలో జమీందార్ దగ్గర భూ హక్కులు ఉండేవి. ఇక్కడ రైతువారీ సిస్టంలో పీసెంట్స్ అంటే రైతుల దగ్గర భూ హక్కులు ఉండేవి. ఇక్కడ మహల్వారీ సిస్టంలో రైతుల దగ్గర భూ హక్కులు ఉండేవి, కానీ డైరెక్ట్గా బ్రిటిష్ వారికి ట్యాక్స్ని పే చేసేవారు కాదు. జమీందారీ సిస్టంలో లాగా ఒక మిడిల్ మెన్ విలేజ్ కమ్యూనిటీ ఉండేది. ఈ విలేజ్ కమ్యూనిటీ ఇక్కడ గ్రామాలు అంటే మహల్స్ నుంచి ట్యాక్స్ని రైతుల దగ్గర నుంచి తీసుకొని బ్రిటిషర్స్కి పే చేసేవారు. అందుకే ఇక్కడ మహల్స్ నుంచి మనీని వసూలు చేసి బ్రిటిషర్స్కి పే చేసేవారు కాబట్టి దీన్ని మహల్వారీ సిస్టమ్ అంటారు. ఇక్కడ మహల్స్ అంటే 1 or more విలేజెస్ని మహల్స్గా సపరేట్ చేసేవారు. ఈ సిస్టమ్ని డిజైన్ చేసి ఇంట్రడ్యూస్ చేసింది మెకంజే 1822లో, కానీ దీన్ని విలియం బెంటిక్ అగైన్ 1833లో రివ్యూ చేశారు. ఇక్కడ చూడండి మహల్వారీ సిస్టమ్. ఈ మహల్వారీ సిస్టంలో ఈచ్ మహల్ అంటే 1 or more విలేజెస్, ఈ మోర్ విలేజెస్ని మహల్గా పిలిచేవారు. ఇక్కడ ఉన్న ప్రతి రైతుకి ల్యాండ్ ఓనర్షిప్ ఉండేది. నెక్స్ట్ ఇక్కడ ఈ రైతులు డైరెక్ట్గా బ్రిటిషర్స్కి మనీ పే చేసేవారు కాదు. ఇక్కడ విలేజ్కి కమ్యూనిటీ అనేది ఫామ్ అయ్యేది. ఈ విలేజ్ కమ్యూనిటీలో ఉన్న గ్రామ పెద్దలు మనీని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసి బ్రిటిషర్స్కి పే చేసేవారు. సో ఇది రైతువారీ అండ్ పర్మనెంట్ సిస్టమ్కి మిక్స్డప్గా ఇంట్రడ్యూస్ చేయబడింది. థ్యాంక్ యూ.